शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:35. తిథి పంచమి ఉదయం 8:07 వరకు. నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 12:36 వరకు. వర్జన్ రాత్రి 8:22 నుంచి 9:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:50 నుంచి 7:32 వరకు. అమృత కాలం ఉదయం 7:52 నుంచి 9:27 వరకు. మరల తెల్లవారుజామున 5:41 నుంచి ప్రారంభం. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైనటువంటి సమయం మధ్యాహ్నం 12:30కి. నేటి విశేషాల్లో శనివారం ఉంది. శనివారం కావడం వలన మనకు శంకరుని ఆరాధించుకోవడానికి చాలా మంచిది. అలా ఆరాధించడం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి. వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం ద్వారా కూడా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయడం, వడమాల వేయడం లేదా సింధూరు పూజ చేయడం ఇవన్నీ కూడా ప్రీతికరమైనవి. వాటి వల్ల కూడా శనికి సంబంధించినటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. శని దోషం వల్ల ఏమవుతుంటుంది? సామాన్యంగా బద్ధకం, చుట్టూ ఉండే వ్యక్తులతో అననుకూల భావనలు ఇటువంటివన్నీ ఉంటాయి. అవి మనం ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం ముఖ్యంగా శని దశ నడిచేటువంటి వారు కానీ, సింహరాశి వారికి అర్ధాష్టమ శని ఉంది కాబట్టి వాళ్ళు కానీ, తులా వృశ్చికము ధనుస్సు రాశుల వారికి ఏలినాటి శని ఉంది కాబట్టి వారు కానీ, మేషరాశి వాళ్ళు కానీ వాళ్ళకి అష్టమ శని ఉంది, వీళ్ళంతా కూడా వీళ్ళంత వరకు ఈ పూజాధికారిని చేసుకోవడం మంచిది. ఆ శంకరుణ్ణి స్మరించినంత మాత్రం చేత, ఆంజనేయుని స్మరించినంత మాత్రం చేత ఈ శనికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. ప్రాపంచక సూరత్వం ఉన్నవాడు ధైర్యాన్ని చావులో చూపిస్తాడు. ఆధ్యాత్మిక సూరత్వం ఉన్నవాడు ధైర్యాన్ని బ్రతకడంలో చూపిస్తాడు. కళలతో కోరికలు సాధ్యం కావు. కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శనివారం పంచమీ తిథి. ఏడుకొండల వానికి ప్రీతివంతమైనటువంటి మాసం. సాక్షాత్తు శ్రీమన్నారాయణ మాసంగా ఈ యొక్క వైశాఖ మాసాన్ని మనం తెలియజేస్తున్నాం. అందుచేత ఈరోజు అఖండ దీపం అనేటువంటిది గనక పిండితో కనుక చేసినట్లయితే, ఆ పిండితో చేసిన అఖండ దీపాన్ని స్వామివారి దగ్గర ఉంచి చక్కటి ఆవునేతితో దీపారాధన చేసి స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్యం, అది కూడాను చక్కగా పులిహోర, చక్ర పొంగలి ఇట్లాంటివి నైవేద్యంగా సమర్పించి త్రిమూర్తి తత్వంతో వెలువొందేటువంటి రావి చెట్టును గనక ఆరాధన చేసినట్లయితే
ఆ రావి చెట్టుకు ప్రదక్షిణాలు గనక ఆచరించినట్లయితే మీ కోరికల తత్వం తప్పనిసరిగా నెరవేరి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శనివారం నాడు రావి చెట్టు చుట్టూతా 3 ప్రదక్షిణాలు చేసి అక్కడ ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి నైవేద్యంగా పండు లేక మీకు తోచినది స్వామివారికి త్రిమూర్తి తత్వంలో నైవేద్యంగా సమర్పించి మీరు గనక స్వీకరించినట్లయితే ప్రకృతి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ భగవత్ స్వరూప తత్వం మీ జీవితాలలో వెలుగు రేఖల్ని ప్రసాదింపచేస్తుంది సుమా. ఇది మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో దాగిన పరమార్థ లక్షణం. ప్రకృతి ఆరాధనను మించింది ఏమీ లేదు. అందుకే వృక్షో రక్షిత, వృక్షాల్ని రక్షించండి, ఆరోగ్యప్రదమైన జీవితాన్ని సాగించండి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పేటువంటి నిగూఢ రహస్యాన్ని మనం ఆచరణలో పెట్టి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. గాయామో ముని సంఘైః గేయః కామపి మాయాం ఇంద్రస్యాపి వినేత్రీం త్రైలోక్యస్య చ ధాత్రీం. ముల్లోకాలను నడిపించేటువంటి శక్తి నీది తల్లి ఓ ఇంద్రాణి. ఆ స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుని కూడా నీ శాసన శక్తి చేత, బుద్ధి బలం చేత నీవు ఆజ్ఞాపిస్తావు. ఆ ఇంద్రుడైనా ఎప్పుడు ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదో చెప్పి అలా చేయించేటువంటి దానవు. అంతటి శాసన శక్తి నీది. నీ గుణగానమును నిరంతరం ముని సంఘాలు చేస్తూ ఉంటాయి. నీ మాయను ఎవరూ కూడా తెలుసుకోలేరు. నిరంతరం ఆ మాయాశక్తిని ముని సంఘములు, ఋషి సంఘములు కీర్తిస్తూ ఉంటాయి. ఓ ఇంద్రాణి, భిన్నాం సంఘ సహస్రైః ఖిన్నాం శత్రుభరేణ పాతుం భారత భూమిం మాతర్దేహి బలం నః. ఈ భారతదేశంలో భిన్నాం సంఘ సహస్రైః, సంఘం 1000 విధములుగా భిన్న భిన్నములైపోయి పలచబడిపోయింది. గుంపులు గుంపులుగా ఎవరికి వారు కులములుగా మతములుగా విడిపోయి ఉన్నారు. అందువల్ల ఐకమత్యం అనేటువంటిది లేకుండా పోయింది. ఖిన్నాం శత్రుభరేణ, భారతమాత ఈ స్థితిని చూచి చాలా బాధపడుతున్నది. శత్రువులు ఆమెను పరిపాలిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో పాతుం భారత భూమిం, ఈ భారతదేశాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత నీవు వహించాలి తల్లి. ఈ చెదురుబాటుతో ఉన్నటువంటి భారతీయ సమాజాన్ని ఒక ఐక్యతా మార్గంలో సాగేలా అనుగ్రహించు. వీరందరికీ సమైక్య భావాన్ని కలిగించు. పాతుం భారత భూమిం మాతర్దేహి బలం నః, మా అందరికీ కూడా ఆత్మబలాన్ని ప్రసాదించు. శారీరకమైనటువంటి బలాన్ని, ఆర్థిక బలాన్ని ప్రసాదించు. వాటిని పెంపొందించుకునేందుకు తగిన మార్గాలను మాకు చూపించు. అమృతం సంకీరం చ ప్రసరంత్యేహ దృష్ట్యా సురరాజ్ఞి బలాఢ్యాం భరతక్ష్మాం కరోతు. ఓ ఇంద్రాణి, నీ అమృత మధురమైనటువంటి కటాక్షములతో ఈ భారత భూమిని ఒక్కసారి అనుగ్రహించు. నీ అమృత మధురమైన చూపులు ఈ భారత భూమిపై ప్రసారం కాగానే ఇక్కడ కులాలుగా మతాలుగా విడిపోయినటువంటి ప్రజలందరూ చైతన్యవంతులై, జ్ఞానవంతులై, పరాక్రమవంతులై శత్రువులను తరిమి కొట్టేలా అనుగ్రహించు అంటూ యోగ సాధనతో తన ఆత్మోద్ధరణ కొరకు మాత్రమే కాకుండా భారతదేశం స్వతంత్రం కావాలి, భారతీయులందరూ సమైక్య బుద్ధితో
అభివృద్ధి మార్గంలో సాగాలి అని కోరుకుంటూ మంత్రోపాసనతో ఇంద్రాణిని ఆరాధిస్తూ మహాద్భుతమైన శ్లోక రచనతో పరమాద్భుతమైన శతకాన్ని మనకు అందించిన కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని రచించిన ఇంద్రాణి సప్తశతిలోని మరికొన్ని శ్లోకాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః. వీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛం సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యం, వాతాత్మజం అద్య భావయే హృద్యం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ వాల్మీకి మహర్షి అనుగ్రహించిన శ్రీమద్ రామాయణ మహాకావ్యంలోని సుందరకాండం మహామంత్రమయమైనటువంటి ఈ కాండలో ప్రథమ సర్గలో ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని లంఘించారు అని, లంకను చేరుకున్నారని చెప్పుకున్నాం. అయితే ఈ సముద్ర లంఘన విశేషమంతా కూడా ఒక సాధనా సంబంధమైన అంశంగా కొంతమంది ద్రష్టలు వ్యాఖ్యానించారు. ప్రథమంలోనే చారణాచరితే పథి అనే ప్రారంభంలో చారణాచరితే అంటే ఆచార్యులు వెళ్ళినటువంటి మార్గమున ఆంజనేయ స్వామిని వెళుతున్నారు అనేటువంటి భావంలోనే ఒక సాధనాంశాన్ని అక్కడ స్పర్శించారని విషయాన్ని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. దాని ప్రకారం ఆలోచిస్తే మొత్తంగా మనకి సుందరకాండంతా కూడా ఒక యోగ విద్యగా, ఒక శ్రీ విద్యగా సాక్షాత్కరిస్తుంది అని కొంతమంది వేత్తలు చెప్పారు. వారి మాటను కూడా తీసిపారేయడానికి వీల్లేదు. వారు మహోపాసకులు, మహాపండితులు, పైగా చాలా ఔచితీమంతంగా చెప్పారు కనుక ఆ విషయాలన్నీ కాకపోయినా కొద్దిగా స్మరించుకోవడానికి ఈ ప్రథమ సర్గలో అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారు ఆ ఆకాశగమనంలో చేసినటువంటి ప్రయాణం అంతా కూడాను మొత్తం 3 భాగాలుగా కనిపిస్తుంది. మొట్టమొదటిగా మైనాకుణ్ణి అక్కడ ఆయన యొక్క ఆతిథ్యాన్ని పుచ్చుకోకుండా బయలుదేరడం, అదేవిధంగా సురసాదేవి వద్ద యుక్తితో తప్పించుకోవడం, మూడవది సింహగిరి సంహరించడం, ఈ 3 గమనించడం. అదేవిధంగా ప్రారంభంలో ఆంజనేయ స్వామి వారు ఆ ప్రాణశక్తిని నిరోధించి ఆ వాయువును గుండెల నిండా నింపుకొని ఆ పర్వతాన్ని కిందకు తొక్కి ఎగిరినటువంటి వైఖరి, ఇదంతా చూస్తూ ఉంటే కుండలిని యోగం కొంతమంది ద్రష్టలకి దర్శనమిచ్చింది. దాని ప్రకారంగా చూసినట్లయితే ఆత్మకూరు గోవిందాచార్యుల వారు అనేటువంటి మహాత్ములు గోవింద రామాయణంలో దాన్ని ఒక సూచనగా తీసుకున్నారు. కుండలిని పరాశక్తిని గుడనున్న యోగి చందాన మారుతి యొప్పెనప్పుడు లంకయను కుండలికి చేరి లలిత శక్తి సీత గణనుండే ఆయన చెలగుచుండే ఎడయు పింగళయు సుషుమ్న లేకమగుచు జన సహస్రారమున పరాశక్తి గనగ వెడలు యోగి విధంబున వెడలె హనుమ జానకిని లంక జూడంగ చదల వెంట. ఎడయు పింగళయు సుషుమ్నము ఏకమగుచు జన సహస్రారమున. ఇక్కడ ఈ భావాన్ని మనం పరిశీలించినట్లయితే యోగ సాధనలో ప్రాణాయామ విద్య ద్వారా మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని జాగృతపరిచి క్రమంగా 3 గ్రంథులని ఛేదించుకు వెళ్ళడం, బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని అనేటువంటి 3 భాగములు మనకు లలితాశాస్త్రంలో కూడా కనిపిస్తాయి. మూలాధారైకనలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంతరుత్త విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఈ 3 గ్రంథుల భేదనము మైనాకుడు, సురస, సింహిక ఈ 3ంటిని దాటి హనుమ వెళ్ళడంలో కనిపిస్తుంది. ప్రథమంలో ఆ పర్వతాన్ని కింద అణచడం, అక్కడ పర్వతము అంటే పృథ్వీతత్వం, అక్కడ మూలాధారం నుంచి కుండలిని జాగృత అవడమే అక్కడ చెప్తున్న అంశంగా భావించవచ్చు. అంతేకాకుండా ఆ తోవలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి దివ్య మార్గముల వర్ణన కూడా ఆ యోగ పథంలో పైకి వెళుతున్న కొద్దీ కనిపించే రకరకాల యోగ శక్తుల యొక్క ఘట్టాలుగా భావించవచ్చు. చిట్ట చివరికి అమ్మవారు సీతాదేవి లలితా పరాశక్తి శివశక్తైక్య రూపిణి అయినటువంటి తల్లి, ఆ తల్లిని దర్శించడం అనేటువంటిది లంకలో జరుగుతున్నది. అక్కడ ఆ తల్లి కూర్చున్న అశోకవనము
శోకము లేని వనము, ఆనందవనము. అదేమిటి అంటే సహస్రార కమలం. ఈ 3 గ్రంథుల్ని భేదించుకుని ఆ కుండలిని శక్తిని అక్కడ సహస్రార కమలంలో దర్శించి శివశక్తిమయమైనటువంటి ఆ తేజస్సుని సాక్షాత్కరింపజేసుకోవడం అని యోగ విద్య ఏదున్నదో అది ఇందులో కనిపిస్తున్నది. అదేవిధంగా సీతాదేవి కూర్చున్న చోటు దగ్గర కూడా వాల్మీకి చేసిన వర్ణన ఇంచుమించు సహస్రార కమల వర్ణనకు పోలి ఉంటుంది. అక్కడ ఆ విషయాన్ని మనం ఆ ఘట్టంలో చెప్పుకుంటాం. మొత్తంగా ఈ విధంగా ప్రథమ సర్గలో సాగినటువంటి గమనము, దూరంగా అయిన లంకను చూడడము, ఇదంతా కూడా కుండలిని శక్తికి సంబంధించిన యోగ సాధన విశేషంగా కొందరు దర్శించారు. దాన్ని కూడా ఇక్కడ మనం స్మరించుకోవడం జరిగింది. మొత్తానికి ఆంజనేయ స్వామి వారు లంకలో త్రికూటంపై చేరుకొని, అది సంధ్యా సమయం గనక చీకటి పడ్డాక అప్పుడు లంకలో ప్రవేశిద్దాం అని నిర్ణయించుకున్నాడు. దూరం నుంచే లంకా నగరాన్ని పరిశీలిస్తున్నాడు. పైగా కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజాం, ఏ ఉపాయంతో సీతాదేవిని దర్శించాలి అని ఆలోచిస్తున్నాడు. పైగా దూత అయినటువంటి వాడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఇక్కడ 2 శ్లోకాల్లో ఆంజనేయ స్వామి వారి యొక్క చర్చలో మనకు కనిపిస్తున్నది. నవినిశ్చేత్ కథం కార్యం రామశ్చ విదితాత్మనః ఏకామేకశ్చ పశ్యేయం రహితే జనకాత్మజాం. ఇప్పుడు కేవలం సీతమ్మ ఒంటరిగా ఉండగా నేను ఒక్కడనే వెళ్ళి చూడడం అనేది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఎందుకంటే సీతమ్మకి సందేశం చెప్పాలంటే చుట్టూ ఎవరు ఉండకూడదు. అదేవిధంగా మాట్లాడాలి అంటే ఏకాంతం ఉండాలి. ఏకాంతంలో ఈ రాక్షసపురిలో సీతమ్మను చూడడం ఏ విధంగా సాధ్యమవుతుంది? పైగా ఇక్కడ నేను ముందు వెనుకలు ఆలోచించుకుంటూ స్థిర చిత్తాన్ని కోల్పోతే అనుకున్న పని సాధించలేను గనక స్థిర చిత్తం ఉండాలి, పిరికితనం ఉండరాదు. ఇక్కడ కార్యసాధకుడికి ఉండవలసిన మంచి లక్షణాలు 2 చెప్తున్నారు. ఒకటి స్థిర చిత్తము, రెండవది పిరికితనం ఉండకూడదు. సరిగ్గా కార్యం దాకా వచ్చేటప్పటికి ముందు వెనకలు ఊగిసలాడి వెనక తగ్గడం పిరికితనం. ఆ పిరికితనం ఉండకూడదనే మాట చెప్తున్నాడు. భూతాశ్చర్ధా విపజ్యంతే దేశకాల విరోధితా విక్లవం దూసమాసాధ్య తమ సూర్యోదయే యథా. అంతేకాదు అలాంటి పిరికి అయినటువంటి స్థిరచిత్తం లేనటువంటి దూతల వల్ల ప్రభువుల యొక్క కార్యాలు పూర్తిగా నశించిపోతాయి. ఏ విధంగా అంటే సూర్యోదయంలో చీకట్లు ఏ విధంగా తొలగిపోతాయో అదేవిధంగా దేశకాల విరుద్ధంగా పనిచేస్తే కార్యం తొలగిపోతున్నట్టున్నారు. దేశకాల విరుద్ధముగా ప్రవర్తించరాదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఏ పని చేయాలన్నా మనకు కొన్ని వ్యూహాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ దాన్ని అమలు పరిచేటప్పుడు అక్కడున్న దేశకాల పరిస్థితులను అనుసరించి ప్రవర్తించాలి. నేను ఇప్పుడు సీతాన్వేషణకు వచ్చాను అని చెప్పి తిన్నగా లంకలోకి దూరిపోతే కార్యం జరగదు. ఎలా వెళ్ళాలి అనే పరిశీలన కావాలి. సమయము, సందర్భము, ఔచిత్యము అనే 3 ఉంటాయి. సమయానికి అనుగుణంగా, సందర్భానికి అనుగుణంగా, ఔచిత్యంగా ప్రవర్తించాలి. ఈ 3 ఉన్నటువంటి వాడే కార్యాన్ని సాధించగలడు. ఇవి కూడా మనం సుందరకాండ ద్వారా, రామాయణం ద్వారా తెలుసుకోవలసినటువంటి కార్యసాధక లక్షణాలు. అర్థానర్థాంతరే బుద్ధి నిశ్చితాపిన శోభతే ఘాతయంతి కార్యాణి దూతాః పండితమానినః. ఒక కార్యం చెయ్యాలని నిశ్చయించుకున్నప్పటికీ కూడా వివేకం ఉపయోగించాలి సుమా. ఈ కార్యం ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యకూడదు అనేటువంటి ఒక నిశ్చయం ఉన్నప్పటికీ వివేకంతో ప్రవర్తించాలి. వివేకం లేకుండా గర్వపడి కార్యాన్ని చేసినటువంటి వారు దూతాః పండితమానినః. ఇది చాలా ముఖ్యమైన మాట చెప్తున్నాడు. తమకు తామే గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళు ఏది సాధించలేరు. ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. చాలామంది ఆ మొండితనం చేత, తనకు చెప్పేవాడేవాడు అనుకునే కారణం చేత పనుల్ని దెబ్బతీసుకుంటారు. అందుకు ఈ పండితమానినః, తనను తాను గొప్ప అనుకునే వారిని పండితమానినః అనేటువంటి మాట ద్వారా చెప్తున్నారు. ఆ విధంగా కాకుండా వివేకం ఉపయోగించాలి. ఇలాగా సిద్ధం చేసుకుని సమయం కోసం చూస్తూ ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు. ఈ లోపల చీకటి పడింది ఎప్పుడో ఆయన తన రూపాన్ని ఇంకా క్లుప్తం చేసుకున్నారు. పైగా ఇక్కడ ఆయన గమనించింది ఏంటంటే రాక్షసులకు తెలియకుండా ఈ లంకలో గాలి కూడా ప్రసరించలేదు అనేటువంటి మాటని అంటున్నాడు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు. వాయురప్యత్ర నాజ్ఞాతః చరేదితి మతిర్మమ. గాలి కూడా చరించలేదు రాక్షసులకు తెలియకుండా. అంటే పంచభూతాల మీద కూడా పట్టు సాధించిన వాడు రావణాసురుడు. ఆ కారణం చేత సూక్ష్మమైనటువంటి పంచభూతాల గమనాన్ని కూడా నియంత్రించగలిగిన శక్తి ఆ రావణ రాజ్యంలో ఉంది గనక ఆ భావన కూడా చేస్తున్నాడు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు. ఇహాహం యది తిష్టామి స్వేన రూపేణ సంవృతః వినాశముపయాస్యామి భర్తురర్థశ్చ హీయతే. నేను నా పెద్దదైనటువంటి ఈ నిజరూపంతో ఉంటే నేను దెబ్బతినడం జరుగుతుంది, రామకార్యం కూడా చెడిపోతుంది. అందుకు నేను రామకార్య అర్థసిద్ధి కోసం రాఘవస్య అర్థసిద్ధయే, రాఘవుని యొక్క కార్యసిద్ధి కోసమని
నేను నా రూపాన్ని తగ్గించుకుంటున్నాను అని నిర్ణయించుకుని సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి పురుషదంశకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శన. ఇక్కడ హనుమంతుడు ఆ రాత్రిపూట ఎప్పుడైతే సూర్యుడు అస్తమించాడో అప్పుడు తన రూపాన్ని చాలా క్లుప్తం చేసుకున్నట్ట. ఎంత అంటే పురుషదంశక మాత్ర సన్ అంటున్నారు, అంటే ఒక పిల్లి పరిమాణములో అని. ఒక పిల్లి ఎంత ఉంటుందో అంత అయిపోయేట తన రూపాన్ని అంత క్లుప్తపరుచుకుని ఆయన సిద్ధపడుతున్నాడు లంకలోకి వెళ్ళడానికి. ఇక్కడ కూడా వాల్మీకి అద్భుతమైన శబ్దం వేశాడు, బభూవ అద్భుత దర్శన. ఇప్పటికి అనేక మార్లు ఈ శబ్దాన్ని వేశాడు, అద్భుత దర్శనుడు. చూడ్డానికి ఆయన దర్శనం ఒక అద్భుతం, ఆయన పెరిగినా అద్భుతమే, తరిగినా అద్భుతమే. అటువంటి అద్భుత దర్శనుడైన హనుమకు నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామాంజనేయ చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగీతామిమాం దేవి శుద్ధతత్వం మయోదితం గురుం మాం ధ్యాయతి ప్రేమ్ణా హృది నిత్యం విభావయ. పార్వతీ, నన్ను భక్తితో గురువుగా ధ్యానిస్తూ నేను చెప్పిన గురుగీతను శుద్ధ తత్వాన్ని నిత్యము భావన చెయ్యి అన్నాడు శివుడు. ఇయం చేద్భక్తి భావేన పఠ్యతే శ్రూయతే థవా లిఖ్యతే దీయతే పుంభిః భవేద్భవ వినాశిని. ఈ గురుగీతను భక్తితో చదివినా, విన్నా, వ్రాసినా, ఇతరులకు ఇచ్చినా అజ్ఞానం నశిస్తుంది. గురుగీతలో అంత ప్రభావం ఉంది. కేవలం పుస్తకం దానం చేసినా చాలు అన్నాడు. కేవలం పుస్తకం గురుగీతను మీకు ఇస్తున్నానని చెప్పి ఇచ్చినా చాలు అన్నాడు. మీ కష్టాలు పోతాయి, గురుగీతను పారాయణం చేయండి అని చెప్పినా చాలు అన్నాడు. నేను గురుగీతను పారాయణం చేస్తున్నాను అండి, మీరు కూడా కాసేపు నాతో ఎదురుగా కూర్చోండి అన్నా చాలన్నారు. చదివినా, విన్నా, వ్రాసిన చాలామంది గురుగీతను శ్లోకాలు రాస్తూ ఉంటారు. అది ఏది చేసినప్పటికి కూడా అజ్ఞానం నశిస్తుంది. భవ వినాశిని అంటే ఇది అజ్ఞానాన్ని పోగొడుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది ఈ గురుగీత విశేషం. సామాన్యంగా ఇతర పురాణాల్లో ఎక్కడ చూసినా మీ పాపం పోతుంది, మీకేదో ఇంద్రపదవి వస్తుంది అని ఉంటుంది. అంతేగాని అజ్ఞానం పోతుందని చెప్పరు. ప్రతి పురాణంలోనూ కూడా మహిమ అంతా కూడా ఏదో కథ మహిమ పురాణం యొక్క ఆ కథలో ఆ పురాణంలో వచ్చేటువంటి ఘట్టాలు మీరు చదివితే, మీరు వింటే మీకు పుణ్యం వస్తుంది, ఇంద్రపదవి వస్తుంది అని అంటారు. కానీ పాపము పోతుందని చెప్పరు, ఎక్కడా లేదు. ఈ గురుగీత ఒక్కటే చెప్తుందండి, చదివితే పాపం పోతుంది, వింటే పాపం పోతుంది, అజ్ఞానం పోతుంది అనేటువంటిదంతా చెప్పుకొచ్చారు. అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుందని కూడా చెప్పుకొచ్చారు ఈ గురుగీతలు. మిగతా చోట్ల లేనే లేదు. కొంచెం ఆలోచించండి. మీ పాపం పోతుంది పోతుంది అంటున్నారే, ఎలా పోతుంది? అనుభవించకుండానే పాపం పోవటం సాధ్యమా? పాపం పోవటం కోసం కొందరు యాగాలు, వ్రతాలు చేస్తారు. దీనికోసం కొంత డబ్బు కూడా ఖర్చు పెడతారు. ఆ డబ్బు ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో ఒకరిని పీడిస్తే వస్తుంది కదా. ఈ మాట అంటే కొందరు కోపం రావచ్చు. మీరెవరిని పీడించలేదండి, నేను అట్లా చేయలేదండి, మీరేమంటున్నారు పీడించారని? నేను ఎవరిని పీడించలేదండి, మాది కష్టపడి సంపాదించిన సొమ్మండి అంటారు. అవును, నిజమే.
నువ్వు కష్టపడే సంపాదించావు అంటే నిన్ను నువ్వే పీడించి సంపాదించావు, అది కూడా ఉంది. నిన్ను పీడించుకున్నావు నువ్వు. ఆహారం లేదు, నిద్ర లేదు, కాళ్ళ నడక, అవస్థలు, అవమానాలు భరించావు, ఆకలి దప్పులు అన్నీ కూడా భరించావు. అందుకు నిన్ను పీడించినట్టే కదా నువ్వు అనుకుంటా నా కృషి శ్రమ నాది అంటావు, కానీ నిన్ను నువ్వు పీడించుకున్నావు అని అర్థం. అక్కడ నువ్వెవరిని పీడించలేదు. అందుకని అది కూడా పీడించడమే. నువ్వు కాదని లేవు కదా. నీకు అధికారం ఎవరిచ్చారు? నీ మంచి చక్కటి ఒక శరీరాన్ని అన్యాయంగా పీడించి తొందరగా నువ్వు శరీరాన్ని చాలిస్తే ఎవరికి లాస్ అది? కనుక డబ్బు అనేది పీడ ద్వారానే వస్తుంది అనేది జ్ఞాపకం పెట్టుకోండి. పాపిష్టి డబ్బు, పీడ డబ్బు అని అంటాం. ఎవరో పీడించబడ్డారు, ఎవరో పీడిస్తున్నారు, ఎవరో అపాయానికి దొరికారు, అందుకే డబ్బు వచ్చింది. అందుకనే డబ్బు అనేది పాపిష్టిది. మహాత్ములు దాన్ని చేతితో తాకనైనా తాకరు కదా, ముట్టరు. మరి అలాంటి పాపిష్టి డబ్బుతో యాగం చేస్తే పాపం పోతుందా అని సందేహం కలగవచ్చు కదా. పోతుంది. అయితే నువ్వు ఈ జన్మలో చేసే పాపాలు పోతాయి కానీ నువ్వు వెంటబెట్టుకొని వచ్చినటువంటి వెనుకటి జన్మల పాపాలు పోవు కదా. మరి ముందుకు చూస్తామా ఏమవుతుందో అని. జై గురుదత్త.